వసు రెస్టారెంట్‌లో కప్స్ క్లీన్ చేస్తూ ఇలా అనుకుంటుంది. నేను రిషి సార్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న క్షణం నుండే అతని జీవితాన్ని మరింత నరకంగా మార్చకూడదని నేను గట్టిగా అనుకున్నాను. అందుకే నేను తిరిగి ఇంటికి వెళ్తున్నానని అతనితో అబద్ధం చెప్పాను. నిజానికి నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. ఇలా బతకడం నాకు ఇష్టం లేదు. కానీ నా ప్రాణాలు తీసుకునే ధైర్యం కూడా నాలో లేదు. రిషి సార్ ఇంటి నుంచి బయటకొచ్చాక బ్రిడ్జ్ పైన దాదాపు ఒక గంట సేపు గడిపాను. అయినా కూడా అక్కడి నుంచి దూకడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. నా కాళ్ళు వణికిపోయాయి. నేను ముందుకి కదలాలి అని ప్రయత్నించిన ప్రతిసారి రిషి సార్ ముఖమే నా కళ్ళ ముందు మెదిలేది. నేను బ్రతికున్నా లేదా చనిపోయినా బాధపడేది ఎవరైనా ఉంటే అది రిషి సార్ మాత్రమే. అందరూ నా పరిస్థితికి ఆయనే కారణమని అతన్ని నిందిస్తారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నాకు సహాయం చేయడం తప్ప అతను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. కానీ నేను మాత్రం అతనికి చాలా బాధను మిగిల్చాను. అందుకే అందరికీ దూరంగా ఒక ఘోషలా బతకాలని నిర్ణయించుకున్నాను. నాకు ఫస్ట్గా దొరికిన ట్రైన్ జైపూర్కి. అందుకే అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక ఎలా బ్రతికేది? అయినా నేను ఎందుకు బ్రతకాలి? ఆకలితో చనిపోవడం కూడా ఒక మార్గమే కదా. కానీ దేవుడు కూడా నన్ను తన దగ్గరికి రానివ్వాలనుకోవడం లేదేమో అనిపిస్తుంది. మేబీ ఆయనకు కూడా నేను ఒక తలనొప్పిలా అనిపిస్తున్నానేమో. ఈ రెస్టారెంట్లో వెయిట్రెస్గా జాబ్ దొరకడం కూడా అనుకోకుండా జరిగింది. అది దొరికిన తర్వాత నా జీవితం ఎలా సాగుతుందో అదే తీరులో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. జీతం తక్కువే అయినా నాకు అది సరిపోతుంది. అయినా ఈ డబ్బుతో నేను పెద్దగా చేయాలనుకునే పనులేమీ లేవు కదా. మార్నింగ్ నిద్ర లేవడం, ఆకలేస్తే బ్రేక్ఫాస్ట్ చేయడం, తర్వాత డైరెక్ట్ వర్క్ వెళ్ళడం. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రెస్టారెంట్లోనే కాబట్టి మిగతా ఎంప్లాయీస్తో కలిసి లంచ్ చేస్తాను. ఎప్పుడైనా బాస్ ఎక్స్ట్రా వర్క్ ఇస్తే అది కూడా చేస్తాను. నా షిఫ్ట్ అయిపోయి నేను తిరిగి రూమ్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. తర్వాత రాత్రి అయ్యే వరకు అలా ఆకాశాన్ని చూస్తూ కూర్చోవడం. నైట్ అయ్యాక ఆకలేస్తే ఏమైనా వండుకోవడం, లేదంటే అలాగే ఎంటీ స్టమక్తో నిద్రపోవడం. ఇక్కడికి వచ్చాక ఇదే నా డైలీ రొటీన్. ఇంకా పగటి నిద్ర అంటారా, అది కల మాత్రమే. డే అంతా ఈ రెస్టారెంట్లోనే సరిపోతుంది. అయినా నేను దేని గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవడం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళాలని అనుకోవడం కూడా లేదు. ఎందుకంటే నేను లేకుండా అందరూ సంతోషంగా ఉంటారని నాకు తెలుసు అని వసు తను టీ కప్స్ అవి కడుగుతూ అలా ఆలోచిస్తూ ఉంటే వస్తారా అని వాయిస్ వినిపిస్తుంది వాళ్ళ రెస్టారెంట్ ఓనర్ది. ఉలికి పడినట్టు తన వైపు చూస్తుంది. తనేమో తన ఆఫీస్ రూమ్కి రమ్మంటాడు వస్తారుతో మాట్లాడాలని చెప్పి. సో ఆయన వెళ్ళిపోయాక వసు కూడా తను చేస్తున్న వర్క్ ఆపేసి ఆర్య వాళ్ళ ఆఫీస్ రూమ్కి వెళ్తుంది. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ వస్తారా అని కొద్దిగా నిట్టూర్చి నువ్వు రేపటి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటాడు. వసు ఇక్కడికి వచ్చాక ఇంకా ఇదే తన డైలీ రొటీన్ అయిపోయింది కదా. ఇంకా లైఫ్ లాంగ్ ఇక్కడ వర్క్ చేస్తూ ఇలాగే గడిపేద్దాం అనుకున్నప్పటికీ సడన్గా జాబ్ తీసేసరికి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. సార్ ఏంటి ఏమంటున్నారు? మీరు ఇలా సడన్గా చెప్తే నేను ఎప్పటికిప్పుడు ఇంకొక జాబ్ ఎలా చూసుకోగలను? కొంచెం హెల్ప్లెస్గా అడుగుతుంది. అవును, కానీ నేను కూడా నా బిజినెస్ చూసుకోవాలి కదా. సరే, నీకు ఫైనల్గా నీకు ఇంకొక వర్క్ ఇస్తాను. ఆ వర్క్ పూర్తయ్యాక నీకు సాలరీ ఇస్తాను. నువ్వు ఆ పనిని ఇప్పుడే మొదలు పెట్టవచ్చు. యాక్చువల్లీ నువ్వు ఈరోజు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు అని ఆర్య చెప్పేసరికి వసు డౌట్ఫుల్గా చేస్తుంది. డోంట్ టేక్ మీ రాంగ్, యాక్చువల్లీ నువ్వు ఒకరితో వెళ్ళాలి. అదేంటంటే తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. తను 2 days ఇక్కడ ఉండడం కోసమని వచ్చాడు. సో అతనికి సైట్ సీయింగ్కి మొత్తం చూపించడానికి తోడుగా ఒకరు కావాలి. ఏం నీకు పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. నువ్వు తనతో పాటు వెళ్ళి మా ప్లాంటేషన్స్ అవి చూపించు. వెళ్ళగలవా? ఈ వర్క్ చేయగలవా? ఇంకా స్ట్రేంజర్స్తో వెళ్ళడం అంటే నీకు ఓకేనా? వెళ్తావా? వస్తారా? నాకు నీ పైన నమ్మకం ఉంది. ఈ పనికి నువ్వు తప్ప నాకు నమ్మకమైన వ్యక్తి ఇంకెవరు కనిపించడం లేదు. ఈ బాస్ నీకు ఇచ్చే ఇదే లాస్ట్ ఆర్డర్ అని నా కోసం ఈ వర్క్ చేస్తావా ప్లీజ్ అని ఆర్య అడిగేసరికి వాసు ఇలా అనుకుంటుంది. నేను ఈ పని చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు ఈయన నా గురించి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ గురించి అడగకుండా ఏమీ అడగకుండా నాకు ఈ జాబ్ ఇచ్చి హెల్ప్ చేశారు అని అనుకుని సరే సార్ వెళ్తాను అని ఒప్పుకుంటుంది.
సరే అయితే తను మన గార్డెన్ ముందే నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు. తనే నిన్ను గుర్తుపడతాడు అని ఆర్య చెప్పేసరికి, సార్ నన్నెలా అయినా అని వసు అడిగేలోపే ఆర్య మొబైల్ బయటకు తీసి హలో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వసు కొంచెం అప్పటి వరకు టీ కప్స్ అవి సో క్లీన్ చేస్తూ ఉంటుంది కదా, వాటర్ అది యాప్రాన్ అది తీసేసి తన డ్రెస్ని కొంచెం సాఫ్ట్ చేసుకుని బయటకు వెళ్తుంది గార్డెన్ వైపుకి. సో దాని గేట్ వైపుకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ చాలామంది ఉంటారు. సో వసు ఎవరిని కలవాలో తనకు అర్థం కాదు. లోపు తన వెనక కొంచెం డిస్టెన్స్లో మిసెస్ వస్తారా రిషేంద్ర అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అంతే ఆ పేరు వినగానే ఒక్కసారి ఆ పేరు తన చెవుల్లో ఒక ఉరుములాగా వినిపిస్తుంది. ఒక క్షణం గుండె కట్టుకోవడం ఆగినంత పని అవుతుంది. ఇంకా ఆ వాయిస్ కూడా బాగా పరిచయమున్న వాయిస్. వసు నెమ్మదిగా తను నా పేరుతో పిలిచిన వ్యక్తి వైపుకి తిరిగి చూస్తుంది. ఎదురుకుండా రిషి నిలబడి ఉంటాడు. మీరు ఇక్కడ ఎలా అంటూ నోట మాట రాదు వసుకి. మొత్తం అంతా ఎంటీలా ఉంటుంది. మొత్తం అక్కడే ఇంక అలాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదలలేక. రిషి వసు వైపు చూస్తూనే రా వెళ్దాం అని చెప్పేసి అక్కడ నుంచి అటు తిరుగుతాడు ముందుకు నడుస్తూ. నో నేను రాను, నేను తిరిగి రాను అంటూ వసు వెనక్కి 2 స్టెప్స్ వేస్తుంది. రిషి ఏమో వాట్ అంటూ వసు వైపు తిరిగి కనుబొమ్మలు 2-3 వేస్తూ అనుమానంగా అటు ఇటు చూస్తాడు. వసు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్తో రిషి వైపు చూస్తూ ఉంటుంది. వాట్ సైట్ సీయింగ్కి తోడుగా ఒక మంచి ఎంప్లాయీని పంపుతానని ఆర్య చెప్పాడు, కానీ ఈ అమ్మాయి కనీసం నాకు తోడు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని రిషి చెప్తూ ఉంటే వసు ఆశ్చర్యంగా అన్నట్టు నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోతుంది. నాకు అస్సలు ఈయన అర్థం కావట్లేదు, తిని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. రిషి అని వసు ఏదో చెప్తామని మొదలెట్టేలోపే, ఓ నా పేరు కూడా నీకు తెలుసా? వావ్ చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు నా పేరు ఆర్య చెప్పుంటాడు కదా అంటూ రిషి ఎవరో తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. ఏమైంది ఈయనకి? ఇప్పుడే కదా నన్ను నా పేరుతో పిలిచారు, కానీ ఇప్పుడు మాత్రం అసలు నేను ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు అని వాసు అనుకుంటుంది. సరే చెప్పు, నువ్వు నాతో వస్తావా లేదా? అసలు ఆర్య ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఎంప్లాయీస్ని ఎలా పెట్టుకుంటాడు అంటే నేను తనని అడుగుతా అంటూ తన రెస్టారెంట్ వైపు నడడానికి తిరుగుతాడు. అని వెంటనే వసు రిషి హ్యాండ్ పట్టుకొని ఆపేస్తుంది. వద్దు ప్లీజ్ నేను వస్తాను అంటూ రిషిని ఆపుతుంది. అలా వాళ్ళిద్దరూ వాళ్ళు తోటలో గార్డెన్స్ ఇవన్నీ చూడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక స్ట్రేంజ్ నిశ్శబ్దం, ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. కానీ రిషి మాత్రం ఆ ప్రదేశాలన్నీ బాగా ఆస్వాదిస్తున్నట్టు వసు కనిపిస్తుంది. సో వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తను కూడా చెప్దాం అనుకుంటుంది. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని రిషి స్టార్ట్ చేస్తాడు. సార్ యాక్చువల్లీ నా ఉద్దేశం అది కాదు అంటూ వసు కూడా తన కన్వర్జేషన్ స్టార్ట్ చేసేలోపే వావ్ అక్కడేముంది అంటూ త్వరగా రిషి ఆ మాటను మార్చేసి ఆ పక్కకు వెళ్తూ ఉంటాడు వసు చెప్పేది వినకుండా. రిషి అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటే వసు ఏమో మొహం చిట్లించుకుని తను వెనక్కి వెళ్తూ ఉంటుంది. రిషి అక్కడ క్యామ్తో ఫోటోలు తీస్తూ ఉంటాడు. వసు మాత్రం సైలెంట్గా అక్కడే నిలబడి ఉంటుంది. సో వాళ్ళ కన్వర్జేషన్కి ఇది సరైన సమయం కాదు అనుకుంటుంది. ఈలోపు రిషి ఏమో కెమెరా లెన్సెస్ని ఫోకస్ చేస్తూనే నువ్వు నీ రెపల్ మూడ్లోంచి బయటకు వచ్చావా అంటాడు. వసు ఏమో అయోమయంగా రిషి వైపు తిరిగి చూస్తుంది. ఆ క్వశ్చన్కి సమాధానం ఎలా ఇవ్వాలా అనుకుంటూ. సార్ అది అని వసు మొదలు పెట్టేలోపు మళ్ళీ రిషి ఆపేస్తాడు. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్, చూస్తావా అంటూ కెమెరా స్క్రీన్ వసు వైపు చూపిస్తాడు. రిషి మళ్ళీ మాటలు మార్చడంతో అసలు ఈయన ఏం చేస్తున్నాడు అనుకుంటుంది. బాగుందా అని రిషి అడుగుతుంటే వసు ఆ క్యామ్ వైపుకి చూసి ఆ పిక్చరు బాగుండడంతో తల ఊపుతూ దాన్ని అలా చూస్తూ ఉంటే నాకు ఇంత నొప్పిని కలిగించాక ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, హ్యాపీగా ఉన్నావా అని అడిగేసరికి ఒక్కసారిగా వసు తలపైకెత్తి రిషి వైపు చూస్తుంది. సో అప్పుడు వసు ఫేస్ని సడన్గా ఒక క్లిక్ తీస్తాడు. అది చూస్తూ పర్ఫెక్ట్ క్లిక్ అనుకుంటాడు. రిషి ఆటతో విసిగిపోతుంది వసు. సరే ఏం చేస్తున్నారు అంటూ కొంచెం చిరాకు పడుతూ అడుగుతుంది. రిషి ఏం పట్టించుకోకుండా వసుకి చిన్న స్మైల్ ఇచ్చి ప్రొఫెషనల్ క్యామ్తో ఎలా ఫొటోస్ తీయాలో నీకు తెలుసా అని అడుగుతాడు.
నో తెలీదు అంటూ వసు మళ్ళీ మొహం చుట్లించుకొని చెప్తుంది. సరేరా నేను నీకు నేర్పిస్తా అంటూ వెంటనే వసు వెనక్కి వెళ్ళి నిల్చుంటాడు. ఒక చెయ్యేమో వసు నెక్ చుట్టూరు పెట్టేసి గట్టిగా పట్టుకుంటాడు వసుని కదలనివ్వకుండా. వసు అక్కడ నుంచి పక్కకు జరగకముందే అంత ఫాస్ట్గా వచ్చేస్తాడు. సో వసు 2 చేతులు కూడా రిషి హ్యాండ్కి నెక్కి మధ్యలోనే ఉండిపోతాయి కదలనివ్వకుండాని. ఈయన కావాలని ఇలా చేస్తున్నాడు, నన్ను కావాలని ఇలా ఉద్దేశపూర్వకంగా తాగుతున్నాడు, వద్దులండి సార్ ఏం చేస్తున్నారు అంటూ వసు రిషి పట్టుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రిషి మాత్రం ఇంకో హ్యాండ్తో తన కెమెరాని వసు ముందుకు తెచ్చి పెడతాడు. వసు కదులుతూ ఉంటే ఫోకస్ అంటాడు. సో వసుకి వేరే ఆప్షన్ లేక ఇంకా తను కూడా క్యామ్ని పట్టుకొని కొంచెం సపోర్ట్ ఇస్తుంది. రిషి నెమ్మదిగా తన తలని వసు షోల్డర్ పైన ఆనిస్తాడు. తన గడ్డం అది తన చెంపకి తాగుతూ ఉంటాయి సున్నితంగా. నిజం చెప్పాలంటే తనలో ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది వసుకి. రిషి అలా స్మూత్గా తన గడ్డాన్ని తనకి టచ్ చేయగానే తను ఫ్రీజ్ అయిపోతుంది. తను ఒక చేత్తో పట్టుకున్న క్యామ్ ఏమో ఆ చెయ్యి వణికిపోతూ ఉంటుంది. ఫోకస్ చెయ్యి వస్తారా అని కొంచెం బేస్ వాయిస్తో చెప్పేసరికి తను అలా మాట్లాడుతూ ఉంటే తన చెవి దగ్గర వేడి శ్వాస తగులుతూ ఉంటుంది. ఇకపై నా నుండి పారిపోకు, మనం రేపే ఇక్కడ నుంచి మీ ఊరు వెళ్తున్నాం. ఒక మంచి అమ్మాయిలాగా నేను చెప్పేది శ్రద్ధగా విను. కాదు రాను అని ఎలాంటి నాటకాలన్నా ఆడావో అని రిషి చెప్తుంటే, సార్ నేను ఇకపై ఎలాంటి నాటకాలు వద్దని చెప్పానా? నువ్వు నన్ను ఎదిరిస్తే నేను ఈ రిషిలా ఉండను. నేను ఇలా సాఫ్ట్గానే ఉండగలను, అలాగే రూత్లెస్ రిషిగా కూడా మారగలను. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. సో నాలో ఏ రిషిని చూడాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో. అలాగే ఇకపై నేను నీ బాస్ని కాదు, నీ హస్బెండ్ని. ఏ పరిస్థితుల్లో ఉన్నా భార్య ఎప్పుడు భర్త చెప్పే మాట వినాలి అన్న నీ సంప్రదాయాలన్నీ మర్చిపోయావా ఏంటి అంటూ వసు కళ్ళలో సూటిగా చూస్తూ అడుగుతాడు. వసు అలా రిషి కళ్ళలోకి చూస్తూ ఆ చూపు చాలు తను ఎవరో కూడా మర్చిపోయినట్టు అయిపోతుంది. ఐ నో యు ఆర్ ఏ గుడ్ గర్ల్, నా మాట వింటావు అంటూ వసు చెంపని చిలిపిగా తడతాడు నవ్వుతూ. వసు ఏమో అయోమయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నాడు, తన అర్థం ఏంటి అనుకుంటుంది. ఆ తర్వాత రిషి సైడ్ సీయింగ్ కొంచెం దూరం సాగుతుంది. వసు గుండేమో ఎప్పుడైనా ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి రిషి ఒక రెస్టారెంట్ వైపుకి వెళ్తుంటాడు. వసు కూడా ఒక రోబోలాగా రిషి వెనకే వెళ్తుంది. ఆ రెస్టారెంట్ కూడా వసు వాళ్ళ షాపు ఓనర్దే, వాళ్ళ రిసార్ట్లో ఒక భాగం అనమాట. సో రిషి అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి వసు కూడా ఎదురుగా కూర్చుంటుంది. వాళ్ళు ఒక కిటికీ దగ్గర కూర్చుంటారు. దూరంగా అవి కొండలు పర్వతాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కిటికీలో నుంచి. రిషి ఏమో వసుని అలా చూస్తూ ఉంటే వసుకి ఏం చేయాలో తెలియక తల కిందకు దించేసుకుంటూ అప్పుడప్పుడు రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.